మార్చి నెల 7వ తారీఖు పునీత పర్పెతువా మరియు పునీత ఫెలిసిటీ గార్ల పండగ. పునీత విబియా పర్పెతువా ఒక ఉన్నత కుటుంబానికి చెందిన 22 ఏళ్ల యువతి. చంకలో ఒక బిడ్డ కూడా ఉంది. ఈమె దగ్గర పనిచేసే బానిస యువతి కూడా ఉంది. ఫెలిసిటా లేక ఫెలిసిటీ ఆమె పేరు. నిండు చూలాలు. వీరు గాఢంగా క్రీస్తును నమ్మారు. మనుషులు తయారు చేసిన వికృత బొమ్మల రాళ్లను పూజించటం త్యజించారు. క్రీస్తును ఆరాధించటం మొదలుపెట్టారు. బప్తిస్మం పొందటానికి గురువు రాకకై ఎదురు చూశారు. వీరు మాట ప్రచారం వల్ల ఎందరో క్రైస్తవులుగా వచ్చేస్తున్నారు. ఇది చక్రవర్తికి తెలిసింది. వారిద్దరిని నిర్బంధింపమని ఆజ్ఞ ఇచ్చాడు. పునీత పర్పెతువా గారి తండ్రి ఒక గట్టి విగ్రహారాధికుడు. ప్రేమతో ఇంకా ఖైదీలో ఉన్న కూతురు దగ్గరకు వచ్చాడు. క్రీస్తును విడిచిపెట్టు, నీకు విడుదల దొరుకుతుంది అన్నాడు. అందుకు ఆమె ఒక వంట ఇంటి పాత్రను గుర్తు చేసి, నానా ఆ పాత్రను చూడు, ఆ పాత్ర వంట పాత్ర అవుతుంది కానీ వేరే పాత్ర కాదు కదా. అలాగే నేను క్రైస్తవురాలను, నేనే గాని వేరే దానను కాలేను కదా అన్నారు. చెరసాలలో తొలినాళ్లలో ఎలా ఉందో తన దినచర్యల పుస్తకంలో ఇలా రాశారు. ఇంత చీకటిని నేను ఏనాడు చూడలేదు. ఎంత ఘోరమైన రాత్రి, చాలా వేడి, సైనికులు మొరటు ప్రవర్తన, నా బిడ్డను గురించి నా ఆందోళన. చివరకు జైల్లో ఒక మోస్తారు మెరుగ్గా ఉన్న చోటున మమ్మల్ని తరలించారు. అక్కడ నా బిడ్డకు పాలు ఇవ్వగలిగాను. దేవుని ప్రార్థించుకుని నిద్రలోకి వెళ్ళాను. ఆ నిద్రలో కలలో నా వద్దకు ఒక బంగారు నిచ్చెన వచ్చి నిలబడింది. నేను స్వర్గ ద్వారానికి ఎక్కిపోయాను. ఒక ఎత్తటి గొర్రెల కాపరిని చూశాను. చుట్టూ తెల్లని వస్త్రములు ధరించిన వేలాది మంది ఉన్నారు. నా వంక పుత్రికా వాత్సల్యంతో చూసి, స్వాగతం బిడ్డ, రా అనే గంభీర స్వరం ఆహ్వానించింది. ఈ దృశ్యంతో పర్పెతువా గారి విశ్వాసం మరింత బలపడింది. క్రైస్తవ్యాన్ని త్యజించమని ఎంత చెప్పినా వినలేదు. రోమను న్యాయ తీర్పరి ఎదుట కూడా ఇదే జవాబు చెప్పింది. అందుకు న్యాయ తీర్పరి వీరిని కైసరు చక్రవర్తి పుట్టిన రోజున పోటీలు నిర్వహించడానికి బోనుల్లో పట్టి తెచ్చే క్రూర మృగాలకు కేరింతలు కొట్టే ప్రేక్షకుల సమక్షంలో ఆహారంగా వేయండి అని తీర్పు ఇచ్చాడు. శిక్షకి కొంతకాలం పడుతుంది. తర్వాత మరో క్యాంపు జైలుకు మార్చారు. ఇప్పుడు తన సేవకురాలును స్నేహితురాలైన ఫెలిసిటీ గారికి కనపడకుండానంత దూరం అయిపోయారు. ఫెలిసిటీ గారు గర్భవతిగా ఉండటం వలన శిక్ష అమలు జరపటం ఆపివేయబడింది. అయితే కైసరు ఉత్సవానికి 3 రోజులకు ముందుగా ఫెలిసిటా గారు ప్రసవించారు. నిర్ణయించిన సమయానికి ముందుగానే ఆమె ఆడపిల్లను కన్నారు. ఇప్పుడు శిక్ష అమలుకు నిర్ణయింపబడింది. అమాయక క్రైస్తవ పుణ్య స్త్రీలను అడవి మృగాలకు ఆహారంగా వేయబడ్డారు. మృగాల పోటీ ఆవరణలో ప్రజల కోలాహలాల మధ్య వారు పులుల సింహాలకు ఆహారం కావటానికి నిలబడ్డారు. కానీ ఆ ఘోర మృగాలు సాధు జంతువుల వలె ఏ హాని చేయకుండా నిలబడ్డాయి. పర్పెతువా ఎలుగెత్తి, క్రైస్తవ విశ్వాసులారా, మీ విశ్వాసంలో మీరు గట్టిగా నిలబడండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమను చూపండి. మా బాధలకు మీరు భయకంపితులు కాకండి అని పలికారు. ఇంతలో కసాయి తలారులు వచ్చి ఆ పుణ్య స్త్రీలను తమ కత్తులకు బలి చేసి ప్రాణాలు తీశారు. ఈ సంఘటన క్రీస్తు శకం 203 మార్చి 7వ తేదీన సంభవించింది. బంగారు మాట, మీరు మెలకువతో వర్తింపుడు. ప్రజలు మిమ్మల్ని బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు. ప్రార్థనా మందిరములలో మిమ్ము చెండాడుదురు. అధిపతులు ఎదుట, రాజుల ఎదుట మీరు నాకై సాక్షులుగా నిలిచెదరు. పునీత పర్పెతువా ఫెలిసిటీ గార్లారా, మా కొరకు ప్రార్థించండి.